భారత రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణంలో ఆదివారం నిర్వహించిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలో కమిషనర్ ఎన్ మౌర్య త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో ఆదివారం నిర్వహించిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కమిషనర్ ఎన్ మౌర్య త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మేయర్ డాక్టర్ శిరీష, కార్పొరేటర్లు ఆంజనేయులు, నారాయణ, అన్న అనిత, రేవతి, కుమారి, కోఆప్షన్ మెంబర్ శ్రీదేవిలు పాల్గొని అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు ముందుకెళ్తున్నారని అన్నారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి అందరికీ విద్యా కల్పనకు మంత్రి లోకేష్ కృషి చేస్తున్నారని అన్నారు. తిరుపతి అభివృద్ధికి సీఎం, డిప్యూటీ సీఎం కట్టుబడి ఉన్నారని ఆయన పునరుద్ఘాటించారు. మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు. ఇందులో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంతో పాటు మానవీయ విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని అన్నారు. అందరూ రాజ్యాంగాన్ని గౌరవించాలని అన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును అధికారులందరూ ప్రతి సంవత్సరం పండుగలా జరుపుకుంటున్నామని అన్నారు. రాజ్యాంగంలో చెప్పిన విధంగా ప్రతి అధికారి నడుచుకోవాలని అన్నారు. కింది స్థాయి నుండి ఉన్నతాధికారి వరకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు. రానున్న స్వచ్ఛ సర్వేక్షణలో సైతం సంఘటితంగా పనిచేసి తిరుపతి పేరును ఇనుమడింపజేయాలని అన్నారు. నగరపాలక సంస్థలో విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారి సేతు మాధవ్, డిఏలు, సూపరింటెండెంట్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ గత 5 ప్రభుత్వంలో పుట్టుపడిన దానిని వచ్చిన రోజు నుంచి కూడా అహర్నిశలు శ్రమిస్తూ వారితో పాటు యువ నాయకుడు జతగట్టి దశ దిశ కూడా ఆంధ్ర రాష్ట్రానికి ముగ్గురు కలిసి చేస్తున్నారు. వారితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలని, వారి స్ఫూర్తిని మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేస్తూ ఎవ్రీ ఇయర్ 26th జనవరి మనం రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ కాన్స్టిట్యూషన్ అనేది మనం ప్రతి ఒక్కరము జాబ్లోకి వచ్చాక అప్హోల్డ్ చేస్తామని ప్రామిస్ చేస్తాం. సో ఆ ప్రిన్సిపల్స్ అండ్ వాల్యూస్ గుర్తు చేసుకోవడం కోసం ఎవ్రీ ఇయర్ 26th జనవరి చేసుకుంటున్నాము. అండ్ ఈసారి టీం అంతా మున్సిపల్ టీం చాలా వరకు కొత్తగా వచ్చారు. బీట్ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, సో అంతా టీం అంతా మారిపోయింది. అండ్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్ విత్ దిస్ న్యూ టీమ్. నేను ఐ టెల్ అప్ఫ్రంట్, నాకు ప్రీవియస్ టీం కంటే ఈ టీం చాలా బాగా ఐఎమ్ రియల్లీ సాటిస్ఫైడ్. సో మీరందరూ గుర్తుంచుకోవాల్సింది 3 ప్రిన్సిపల్స్ కాన్స్టిట్యూషన్: యూనిటీ, ఇంటిగ్రిటీ, జస్టిస్. సో మనకందరికీ తెలుసు, జాతీయ పండుగలలో మనం స్వాతంత్ర దినోత్సవం అలాగే గణతంత్ర దినోత్సవం మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. గణతంత్ర దినోత్సవం అంటే మనకు అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి దినం. అంటే మన దేశాన్ని పరిపాలించే నాయకులను మన దేశ ప్రజలే ఎన్నుకునేటటువంటిదే గణతంత్రం అంటే, రిపబ్లిక్ అంటే. సో మన రాజ్యాంగానికి చాలా ప్రత్యేకత ఉంది. ఎన్నో విలువలతో కూడినటువంటి రాజ్యాంగం మన భారతదేశం ఉంది.